ఏపీలో కాపు సామాజిక వర్గం అధికం. సంఖ్యాబలంగా ముందున్న ఆ సామాజిక వర్గాన్ని ఏకతాటిపై తేవడంలో జరుగుతున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. తొలిసారిగా కాపులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు దివంగత వంగవీటి మోహన్ రంగమంచి ప్రయత్నం చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆయన కాపుల ఆరాధ్య దైవంగా మారారు. ఆయన కానీ దారుణ హత్యకు గురికాకుండా ఉంటే కాపులు చిరకాల వాంఛ అయిన ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకునేవారు. ఆయన మరణం కాపు జాతికి లోటే. రాజ్యాధికారం చేజిక్కించుకోవాలన్న కాపుల ఆకాంక్షను అనుగుణంగా ఆయన చేసిన ప్రయత్నంలో ఆయన హత్యకు గురయ్యారు. ఆయన మరణానంతరం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన కాపు జాతి ఏకతాటిపైకి రావడం కష్టంగా మారింది. అయితే కాపుల కోసం జరుగుతున్న ప్రయత్నంలో కొంతమంది నేతల తప్పటడుగులు శాపంగా మారాయి. తెలుగుదేశం పార్టీతో విభేదించి కాపు రిజర్వేషన్ ఉద్యమం వైపు ముద్రగడ పద్మనాభం అడుగులు వేశారు. కానీ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు. ఆయన సైతం ఏపీ రాజకీయాల్లో ఒక పావుగా మారిపోయారు అన్న కామెంట్ ఉంది. 2009లో ప్రజారాజ్యం రూపంలో ఒక అరుదైన అవకాశం వచ్చిన కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఆ ఎన్నికల్లో చిరంజీవికి ఎటువంటి మద్దతు తెలుపలేదు. కాపుల మనసు దోచుకున్న ఏకపక్షం మద్దతు కూడగట్టలేకపోయింది. రాష్ట్ర విభజనతో ఏపీలో కాపులదే అధికారం అన్న నమ్మకం వచ్చింది. కానీ రాష్ట్రంలో తెలుగుదేశం వైసీపీ ఆడిన నాటకంలో కాపు నాయకులు పావులుగా మారిపోయారు. 2014లో టీడీపీని, 2019లో వైసీపీని కాపులు ఆదరించారు. కానీ అక్కడ జనసేన అనేది ఒకటి ఉందని గుర్తించలేకపోయారు. రెండు బలమైన కాపు నియోజకవర్గాల్లో పోటీకి దిగిన పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోవడం అన్యాయం. అటు పవన్ ప్రస్తుతం దీనిపైన ఎక్కువగా మాట్లాడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కనీసం తనను గుర్తించలేదని, ఇప్పుడు మాత్రం తనను ప్రశ్నిస్తున్నారని, తమవాడు అని భావించినప్పుడు తను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీపై లేదా అని పవన్ ప్రశ్నిస్తున్నారు. అందుకే మీకు తనను ప్రశ్నించే అధికారం లేదని తేల్చి చెప్తున్నారు. ప్రధానంగా కాపు పెద్దలుగా భావించే హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్లను పవన్ కళ్యాణ్ తప్పుపడుతున్నారు. తనకు ఎవరు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన పని లేదని తేల్చి చెప్తున్నారు. నా పార్టీకి నాకు వ్యూహాలు ఉన్నాయంటూ కొట్టి పారేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ను నిత్యం లేఖలతో ఇబ్బంది పెడుతున్న హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభులపై బలమైన చర్చ నడుస్తోంది. అసలు వారి వెంట కాపుకులం ఉందా? కాపుకులం కోసం వారు ఏనాడైనా చిత్తశుద్ధితో పనిచేశారా అన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఈ ఇద్దరు నేతలు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కీలక పదవులు అలంకరించారు. ఆ సమయంలో వీరికి కాపులు గుర్తుకు రాలేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేవలం వీరి వ్యక్తిగత ఉన్నతి కోసమే పవన్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కాపులు అనుమానిస్తున్నారు. ఈ ఇద్దరు కాపు నేతల ప్రభావం సామాజిక వర్గంపై ఉండదని, పవన్ క్రేజ్ ను వీరి మాటలు దెబ్బతీయలేవని జన సైనికులు తేల్చి చెప్తున్నారు. అయితే కాపు పెద్దలుగా చలామణి అవుతున్న ఈ ఇద్దరు నేతల వెనక అధికార పార్టీ ఉందన్న అనుమానం బలపడుతోంది. హరిరామ జోగయ్య సైతం వైసీపీలో కొద్ది రోజులుగా యాక్టివ్గా పనిచేశారు. అటు ముద్రగడ సైతం వైసీపీ కోసం పనిచేసిన సందర్భాలున్నాయి. అందుకే వీరు సంధిస్తున్న లేఖాస్త్రాలకు కాపుల నుంచి పెద్దగా స్పందన లేదు. అలాగని వీరికి కాపుల్లో ఆశించిన స్థాయిలో చరిష్మ లేదు. అందుకే పవన్ ను అడ్డం పెట్టుకొని సామాజిక వర్గం ముద్ర చూపి రాణించాలని చూస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో వర్కౌట్ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే కాపు వృద్ధ నేతలు చేస్తున్న ప్రయత్నాలకు పవన్ ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వస్తున్నారు. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి
నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.